पूछता मैं भारत सर से हमारे इंसाफ दिलाना सर। तुम्हारे पर यकीन है, तुम्हारे पर भरोसा रख के मैं बोल रहा हूँ सर, आपसे पूछ रहा हूँ मैं, आप इंसाफ दिलाना। కర్నూలు నగరంలోని బండిమేట ప్రాంతంలో మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్న రిహానా అనే చిన్న పాపకు నిన్న ఒంటి నిండా కాలిన గాయాలయ్యాయి. అక్కడ ఆ పాప కాలుతుండగా స్థానికంగా ఉన్న ఒక పెద్ద మనిషి వచ్చి ఆ పాపను కాపాడడం జరిగింది. మరి అక్కడ నుంచి అక్కడ ఉన్న పక్కల ఒక హాస్పిటల్లో అప్పటికప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని వెంటనే జనరల్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇదంతా కూడా ఆ స్కూలు సమయంలో జరగడం విడ్డూరంగా ఉంది. స్కూలు ఆవరణంలో అక్కడ ఉన్న చెత్త అక్కడ ఈ పిల్లలు తీసుకువెళ్ళి అగ్గిపెట్ట అంటించి వీళ్ళే కాల్చుకున్నారనే సమాధానము హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు. మరి స్కూలు చదువుతున్న పాపకు ఆ అగ్గిపెట్ట ఎలా వచ్చింది, వీళ్ళు మరి ఏ విధంగా వీళ్ళు ఫెయిల్యూరల్గా ఉన్నారు అనేది మనకు చూస్తే, ప్రభుత్వ పాఠశాలలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ పాప కాలేంత వరకు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, మరి బయట వ్యక్తి వచ్చి కాపాడినారంటే అప్పటి వరకు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారనే దానిపైన అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ప్రశ్నించడం జరుగుతుంది. అసలు ఆ పాపను చూస్తే ఒంటి నిండా కాలిన గాయాలతో బాధపడుతూ ఈరోజు హాస్పిటల్లో ఉంది. వాళ్ళది ఎంతో పేద కుటుంబము, తినడానికి తిండి లేని పరిస్థితి. ఆ పాప తండ్రి పని నిమిత్తము పల్లెటూళ్ళకు వెళ్ళి ఫ్రూట్స్ అమ్ముకొని జీవిస్తుంటాడు. మరి ఇంటి పరిస్థితి ఎంతో పేద పరిస్థితి. ఇలాంటి సమయంలో ఈ సంఘటన జరగడం ఎంతో బాధాకరంగా ఉంది అంటున్నారు. మరి స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుంది, మా పాప ఇంతగా కాలుతుంటే కూడా ఆ పాపకు అగ్గిపెట్ట ఎవరిచ్చారు, అసలు ఇంతగా కాలుతుంటే కూడా ఎందుకు కాపాడలేదని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. मेरा नाम निसार, मेरी पोतरी मेरी नवासी हीना शेख हीना, हमें फ्रूट का व्यापार कर लेते रहते, ज़िंदगी काटते हैं। बच्चे हम पढ़ाने के इरादे से हमें क्या क्या बनाई है, पढ़ेंगे बच्चे हमारे जैसे नहीं होना, उनके एक नौकरी वाले बनाएंगे होगा, हमें स्कूल में छोड़े गवर्नमेंट स्कूल में। बच्चे खेलते खेलते ऐसा बाहर खेलते खेलते हाथ लगा देला बच्चा। आए तो भी टीचर आके कुछ रिस्पॉन्सिबिलिटी नहीं, बचाए नहीं, करे नहीं। बाहर से हमारा दोस्त आके बच्ची को सेव करे, कपड़े उतार को बच्ची को बचा को हमारे इन्फॉर्म कर को हमारे वो ऑटो में बिठा को अस्पताल तक पहुँचे हमारे दोस्त। आए तो भी टीचर सारा कुछ भी नहीं पकड़ा लिए, हमें पढ़ाने छोड़े तो ये क्या है, हम बच्चा को मारने का से तैयार हुए। उनकी इतनी भी रिस्पॉन्सिबिलिटी नहीं तो हमें कैसा पढ़ाना बच्चों को। हमारे तकलीफ में भी हमें पढ़ा ले रही है बच्चों को। है तो हमारे वो ऐसे कामा हो रहे, उसके वजह से हमारे बच्चे को इंसाफ मिलना। मल को मैं पूछता कचरा रख ले गया स्कूल में, डब्बी लाके जला ले तक भी तुम्हें नहीं पकड़ा ले, तो बच्ची डब्बी कलाई कहाँ से, सिल गई कहाँ से, कचरा कहाँ से आया, इतने भी रिस्पॉन्सिबिलिटी नहीं तो कैसा सारे सभी। मेरे को इंसाफ होना सर, क्या करते क्या है, मेरे बच्चे को बचाना, मेरे बच्चे को इंसाफ मिलना सर। सर से पूछता मैं भारत सर से हमारे इंसाफ दिलाना सर। तुम्हारे पर यकीन है, तुम्हारे पर भरोसा रख के मैं बोल रहा हूँ सर, आपसे पूछ रहा हूँ मैं, आप इंसाफ दिलाना सर, आप इंसाफ करना। పేరు వచ్చేసి జాన్సన్ జేబెస్ అండి. మా స్కూల్ వచ్చేసి MCPS 28 పేట బండిమేట. నిన్న సాయంత్రం ఇంటర్వెల్ వదిలినప్పుడు మా స్కూల్లో పిల్లలు బయటికి పోయినారు కొంతమంది. పోయి వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళిద్దరు అగ్గిపెట్ట తీసుకొని అంటించుకొని ఆడుకుంటా ఉన్నారు. బెల్ కొడితే కూడా లోపల రాలే. మేము అట్లా పోయి పిలిచినప్పుడు అప్పుడే అట్లా అది అంటింది వాళ్ళకి. అప్పుడు వెంబడే పోయి మా సార్ వాళ్ళు, హై స్కూల్ HM సారు, టీచర్స్ పోయి వెంబడే బట్టలు ఆర్పేసి హాస్పిటల్ తీసుకుపోయి ప్రైమరీ హెల్త్ సెంటర్లో. ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు సార్. అది వాళ్ళు ఎక్కడ బయట తెచ్చుకున్నారో ఏమో తెలియదు. అట్లాంటివి వాళ్ళకి ఇచ్చిన బుక్స్ తీసుకొని పోయి చింపి కాలు వస్తూ ఉంటారు సార్. ఇక్కడ సార్ పిల్లలు, చిన్నపిల్లలు తెలియకనో ఏదో వాళ్ళకి సరదాగా చింపి ఆట ఆడుకోవడం అట్లా చేస్తూ ఉంటారు. అవి వాళ్ళ ఆ పాప డ్రెస్ వచ్చేసి నైలాన్ డ్రెస్ ఏదో ఉన్నట్టుంది. ఆ డ్రెస్ అతకపోయింది, వాళ్ళు వెంబడే తీసేసినారు. స్కిన్ పై లేయర్ ఒకటి కాలింది అన్నారు డాక్టరు. ఒక డ్రెస్ ఒక కాలు ఉన్న తర్వాత అతుక్కోవాలంటే అంతలా కాలాలి కదా, అంతవరకు ఏం చేస్తున్నారు? లేదు, డ్రెస్ కూడా ఉంది, తీసి పెట్టారు సార్ వాళ్ళు. మేము ప్రైమరీ హెల్త్ సెంటర్ తీసుకుపోయి ఆడ ప్రైమరీ ట్రీట్మెంట్ ఇప్పించేసి ఆ నుంచి హాస్పిటల్కి వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ తీసుకుపోయినారు. తర్వాత మేము స్కూల్ లాక్ చేసుకొని స్కూల్ నుంచి టీచర్స్ మధ్య పోయినాము. పోయి ఆడ 6:15 వరకు ఉన్నాం. డాక్టర్స్తో మాట్లాడినాము. ఏం భయపడాల్సిన లేదు, కొద్దిగా కాలింది, ఆ పై లేయర్ కాలింది, ఏం కాదు,
కొంచెం ఒక వారం 10 రోజులు టైం పడుతుంది అన్నారు. ఇప్పుడు ఆ పాప బాబు కూడా ఏమన్నా స్కూల్ వర్క్ చూస్తున్నారా లేకపోతే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. మేము పోయి చూసి వచ్చినాం. మళ్ళీ నైట్ మా హై స్కూల్ హెచ్ఎం సార్ 9:30 కూడా ఒకసారి పోయి చూసి వచ్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పిల్లల ట్రీట్మెంట్ పై మీరు తీసుకున్నప్పుడు పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఇంకా డాక్టర్స్ కంటిన్యూషన్గా వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళ పిల్లలు తొందరగా నయం కావడానికి మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఏమన్నా మెడిసిన్స్ అవసరం ఉంటే ఏదన్నా హెల్ప్ చేద్దామని అనుకున్నాం. అదే ఇందులో మా తప్పిదం లేదు. అయినా మా స్కూల్ అమ్మాయి చిన్నపిల్లలు పేద పిల్లలు కాబట్టి మేము మా వంతు బాధ్యతగా చేయాలనుకున్నాం. మీ పేరు సార్? నా పేరు జాన్సన్, మీ డిసిప్లిన్ హెడ్ మాస్టర్.